नमस्सर्वेषाम्। अद्य वयं सम्भाषणसंस्कृतस्य तृतीयविषयं प्रति गच्छामः। ఈరోజు మన క్లాస్లో మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే ఏషః, ఏషా, ఏతత్ అంటే ఏంటి? ఇది, ఇతడు, ఈమె అని చెప్పడానికి వాడే పదాలు అన్నమాట. ఇది వరకు మన కిందటి క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, పుంలింగానికి సంబంధించిన పేర్లు చెప్పేటప్పుడు విసర్గతోటి ఎండ్ అవ్వాలి. అలాగే స్త్రీలింగానికి సంబంధించిన పేర్లు చెప్పేటప్పుడు దీర్ఘంతో ఎండ్ అవ్వాలి. అలానే ఇప్పుడు ఇతడు అని చెప్పడానికి ఏషః అనే మాటని వాడాలన్నమాట. ఏషః బాలకః, ఏషః బాలకః. ఇక్కడ చూడండి, మీకు ఫింగర్ తోటి చూపిస్తుంది కదా ఒక పిక్చర్ ఒకటి. అంటే దగ్గరగా, ఈ చేతికి దగ్గరగా ఆ పిల్లవాడు కనపడుతున్నాడు కాబట్టి ఏషః ఇతడు, ఇతడు బాలకః బాలుడు. సో ఇక్కడ చేతికి దగ్గరగా అందుబాటులో మన పక్కనే ఉన్న వస్తువుని చూపించడానికి ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఏ బుక్ అని అంటాం కదా, తెలుగులో ఇక్కడ ఈ పుస్తకము అని అంటాం. అక్కడ దూరంగా ఉంటే ఆ పుస్తకం. సో అది, అతడు, ఆమె అని చెప్పేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఇక్కడ దగ్గరగా ఉన్న వస్తువులను చెప్పడానికి వాడే మాటలు అన్నమాట ఇవి. ఏషః బాలకః అంటే ఇతడు బాలుడు. అలాగే ఇంకొక ఉదాహరణ పుంలింగానికి. ఏషః వృద్ధః, ఏషః వృద్ధః. నేను మీకు మీ బొమ్మలో మీకు అర్థమవుతుంది కాబట్టి నేను తెలుగు మీనింగ్ చెప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే బొమ్మలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట చూపించే స్క్రీన్ మీద. వృద్ధః అంటే ఎవరు చూడండి, పిక్చర్ ఎలా ఉందో చూడండి, ఆయన ఎలా ఉన్నాడో చూడండి. వృద్ధః అనే మాట చాలామందికి తెలిసే ఉంటుంది కదా, తెలియకపోతే అడగండి ఒకసారి. అయితే ఏషః వృద్ధః, ఇతడు ముసలివాడు. తర్వాత ఇవి పుంలింగానికి ఉదాహరణలు అన్నమాట. ఏషః బాలకః, ఏషః వృద్ధః. తర్వాత స్త్రీలింగానికి ఎలా, దీర్ఘంతో ఎండ్ అవ్వాలి కదా, అందుకని ఏషా బాలిక, ఏషా బాలిక. ఈమె బాలిక, చిన్నపిల్ల. తర్వాత స్త్రీలింగానికి మరొక ఉదాహరణ వృద్ధః అనే పదానికి స్త్రీలింగం వృద్ధ అన్నమాట. ఏషా వృద్ధ, ఏషా వృద్ధ. అలా స్త్రీలింగానికి ఉదాహరణలు ఏషా బాలిక, ఏషా వృద్ధ. తర్వాత నపుంసకలింగం గురించి మనం ఇంకా మాట్లాడుకోలేదు. ఇవేంటంటే చివర హలంత్యం అంటాం మనం సంస్కృతంలో, మకారము, తకారము. ఇదిగోండి చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా ఫలకం అని. మకారానికి కింద గుర్తుతోటి మనకి పదాలు అనేవి ఎండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది మకారం అయితే మకారం, తకారం అయితే తకారం, ఆ విధంగా అన్నమాట. అక్షరం సగమే పలుకుతుంది చివర్లో. అయితే ఏతత్ కృష్ణ ఫలకం, ఏతత్ కృష్ణ ఫలకం. కృష్ణ ఫలకం బొమ్మను చూస్తే మీకు ఏమర్థమవుతుంది? కృష్ణ ఫలకం అంటే బ్లాక్ బోర్డ్. ఇదివరకు మనం వాడుతున్నాం, ఇప్పుడు అంతా గ్రీన్ బోర్డ్స్, డిజిటల్ స్క్రీన్స్ వచ్చేసాయి కాబట్టి నేను మీకు ఉదాహరణకు చెప్తున్నాను అనమాట. ఏతత్ కృష్ణ ఫలకం, సరేనా? ఇది దేనికి ఉదాహరణ? నపుంసకలింగానికి ఉదాహరణ. అలాగే ఇంకొక ఉదాహరణ ఏతత్ కందుకం. కందుకం, ఈ బొమ్మను బట్టి మీకు ఏమర్థమవుతుంది? కందుకం అంటే బాల్ అన్నమాట. సో ఏతత్ కందుకం, ఇది బాల్, ఇది బంతి. ఏతత్ కృష్ణ ఫలకం, ఏతత్ కందుకం. మళ్ళీ ఒకసారి ఏషః బాలకః, ఏషః వృద్ధః, ఏషా బాలిక, ఏషా వృద్ధ. తర్వాత ఏతత్ కృష్ణ ఫలకం, ఏతత్ కందుకం. ఇది ఈరోజు క్లాస్.
చాలు. మళ్ళీ మనం వచ్చే క్లాస్లో కలుద్దాం. నమస్తే.